మీరు దాటి ఎవరు లేరు, అంత మంచిగా ఉంది. నేను ఒకటి చెప్తాను, అంటే సినిమా బాగుంటే థియేటర్ లో చూస్తాం, సినిమా బాగాలేకపోతే ఫోన్ లో చూస్తాం. కానీ ఈ సినిమా మాత్రం థియేటర్ లో చూసే సినిమా అన్న. ఒకటే చెప్తా, లాస్ట్ ఈ సినిమా ఎంతో చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళనో, పెళ్ళకనో, లవ్ బ్రేకప్, ఆఖరికి ముసలి కూడా, ముఖ్యంగా అమ్మాయిలందరూ వెళ్ళి సినిమా చూడండి. ఒకటి, ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది. వాట్సాప్ లో రాదు, ఇన్స్టాలో రాదు ఆ మెసేజ్. బుక్ మై షోలో వెళ్ళి ఇరుముడి టికెట్ బుక్ చేసుకోండి, అక్కడ మీకు ఒక మంచి మెసేజ్ తెలుస్తుంది. సో థ్యాంక్ యూ అన్న. చిన్నపిల్ల యాక్టింగ్ అయితే ఇరగదీసింది అన్న. అంటే ఆమె తెలుగు కాదు, పక్క #1 యాక్ట్రెస్, పెద్ద హీరోయిన్ అవుతుంది. అంత మంచి పర్ఫార్మెన్స్ ఉందన్నమాట. అసలు వేరే లెవెల్ ఉంది. ఫ్యామిలీ మొత్తం అసలు పిచ్చెక్కించేసారు. సినిమా అయితే ఒక మంచి స్టోరీ. మీరు అందరు పక్కా వెళ్ళి థియేటర్ లోనే చూడండి. రవణకి పక్కా హిట్ వచ్చేసింది అన్న. జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ అయితే అసలు వేరే లెవెల్ ఉన్నాయి. అంటే సాంగ్ కానీ, ఆ మల్లెపూల పల్లకి సాంగ్ వచ్చినప్పుడు కానీ, ఆ ఇరుముడి సాంగ్ వచ్చినప్పుడు కానీ, థియేటర్ కాదు గుడి మొత్తం దద్దరి వెళ్ళిపోయింది అనమాట. సో మీరు అందరు వెళ్ళి థియేటర్ కాదు, గుడిలో సినిమా చూడండి. ఈ సాంగ్స్ గురించి మూవీ చూడొచ్చు. స్టోరీ కూడా చాలా అంటే చాలా బాగుంది, నిజంగా చెప్తున్నాను. చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా కొత్తగా ఉంది. నెక్స్ట్ లెవెల్. రవితేజ గారు అయితే నిజంగా చెప్పొద్దు, రవితేజ గారి గురించి. సాంగ్స్ కోసం చూడాలి ఈ మూవీ అయితే. సాంగ్స్ నిజంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు వచ్చి మూవీ చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నేను అందరు లేచి చూసినప్పుడు నేను కూడా వెనక్కి తిరిగి చూస్తే మాత్రము అందరి కళ్ళల్లో అయ్యప్ప స్వామి కనిపించేశాడు. స్వామి మన కొండకు రాకుండా మరలేదు కానీ అందరి కళ్ళల్లో నేను చూశాను. ఆ అయ్యప్ప స్వామి కనిపించాడు, నా గుండెల్లోకి వచ్చేసాడు. స్వామి అయ్యప్ప. సినిమా మాత్రం చాలా బాగుంది. ఆ తండ్రి కొడుకులు, ఆ పాపను మన తండ్రి పాప కథ మాత్రం చాలా బాగుంది. ఒక ఆ మందు అందరూ మానాలి, మందు గురించి అలా మాల వేసుకొని మళ్ళీ తర్వాత మందు మానాలి, అందరూ మానాలి మందు. ఈ 90 బాబులు అందరూ మానాలి మందు. కానీ స్వామికి ధరించంటే, కొండకి వెళ్ళండి, థియేటర్లకు వచ్చి రాండి. థియేటర్లు మామూలుగా లేవు, అందులో కొబ్బరికాయలు కొట్టేస్తాను. స్వామి దేవాలయం ఉన్నట్టు దేవాలయమే, కానీ దేవాలయమే. స్వామి హైలైట్ అంటే స్వామి హైలైట్, రవితేజ స్వామి హైలైట్. రవితేజ చాలా బాగా, నా పాప కూడా ఆశేసింది. చాలా బాగుంది సినిమా, అందరు చూడాలి. కానీ ఆ సెంటిమెంట్ మాత్రం మామూలుగా లేదు. తర్వాత మాస్ నుండి స్వామికి వస్తారు, స్వామి నుండి మళ్ళీ మాస్కి వస్తారు. ఆ నరుకుడు మాత్రం మామూలుగా లేదు. మన ఎక్కడ మార్కెట్ ఎట్లా నరికేశాడో దానికి మించి సందుది. చాలా బాగుంది సినిమా. కానీ మనము అందరూ వచ్చి రండి, స్వాములు, మామూలు, పిల్లలు, పెద్దలు అందరూ రావాలి, సినిమా చూడాలి. భక్తుల్లో ప్రతి ఒక్క మనిషిలో ప్రేమ ఉన్న అందరూ ప్రతి ఒక్కరు చూడాలా. స్వామి శరణం. పాటలు మాత్రం బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఆ పాటలు అంటుంటే అక్కడే డాన్సులు వేసేస్తాను, కుర్చీల మీద కూర్చునే. మళ్ళీ కట్టే శబరిమల, మళ్ళీ ముట్టే శబరిమల, ఆ ఆర్తలు కానీ చెప్పడం కానీ చాలా బాగున్నాయి. ఆ పాప డాన్స్ చేస్తుంటే అయ్యప్ప సార్ ఇలా వేస్తుంటే పాట మాత్రం మామూలుగా స్వామి శరణమైప. నా గుండెల్లోకి వచ్చేసాడు స్వామి. నాకు దేవుడు అంటే భక్తి లేదు, కానీ సినిమా చూసిన కానీ మరి నాకు దేవుడు వచ్చేసాడు స్వామి. నాకు దేవుడు వచ్చాడు, కానీ సినిమా చూస్తే ఏడుపు వస్తుంది. సినిమా మాత్రం మామూలుగా ఒక సీన్ ఆ స్వామి పాటలు వస్తుంటే అలాగే అయిపోయింది. నేను స్వామి శరణం అయ్యప్ప స్వామి సినిమా మాత్రం బాగా అందరూ చూడాలా. అందరు చూడాలి, స్వాములు అందరూ మమ్మల్ని అందరూ మారాలి, మందు వాళ్ళు అందరూ మానేలా. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం అన్న ఒక మంచి భక్తి ఎంటర్టైనర్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచిగా తీశారు సినిమా. ఎక్కడ బోరింగ్ అంటూ లేదు. ఒక కూతురిని ఎట్లా పెంచాలి, అందరూ డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అంటారు కదా, కూతురిని ఎట్లా పెంచాలి చూపించారనమాట. మనము భక్తితో ఇప్పుడు ఈ సినిమా చూసైనా దేవాదాయ శాఖ ఈవోలు మారండి. ప్రతి ఈవో కంపల్సరీగా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే మనం భక్తితో గుడికిపోతే వాళ్ళ చెప్పులకి, మొబైల్కి, బ్యాగులకి, విఐపి దర్శనం డబ్బులు దొబ్బేస్తారు. సో అట్లాంటిది కాకుండా ఈ సినిమా చూసైనా మారండి. నేను భక్తితో వస్తే మీరు మా జోబులో సూపర్, చాలా బాగా చేసింది. అన్ని సీన్స్ కి బాగా కనెక్ట్ అవుతారు చిన్న అందరు చూడాల్సిన. చాలా బాగా అనిపించింది థియేటర్ లో, ఎక్స్పీరియన్స్ బాగుంది. మంచిగా అనిపించింది. అంటే బాగా కష్టం బాగా అనిపించింది. అంటే రవణ మూవీ కదా, చాలా కష్టపడి పైకి వచ్చారు కాబట్టి ఆయన కష్టం బాగా అనిపించింది. రెండు చెప్పచ్చు. మెయిన్ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ బాగా చూపించింది. అంటే అమ్మాయిల గురించి మధ్య చాలా స్టోరీస్ వస్తున్నాయి కదా, మరి రవితేజ గారు చూపించిన ఎఫెక్ట్స్ కానీ అంతప్పుడు కనిపించినాయి. చాలా బాగా అంటే బాగా చూపించారు. బీజిఎం ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఏం చెప్తా, బాగుంటుంది. మల్లెపూల సాంగ్ ఎలా అంటే
అంటే సౌండ్ అంటే లైక్ బేస్ ఇంకా ఉండాల్సింది అంటే లైక్ వాయిస్ కొంచెం లైక్ అలా అనిపించింది. బాగుంది. ఫస్ట్ సాంగే అది బాగుంది. సాంగ్ మల్లెపూల పల్లకి అంటే ఓకే అని మా ఒరిజినల్ సాంగ్ కంటే దానికి అంత నాకేమనిపించలేదు కానీ మూవీ మాత్రం పాడక్క వేరే లెవెల్ మూవీ. ఒక 100 సార్లు 1000 సార్లు పోయినా తప్పులేదు అక్క. కంబ్యాక్ అంటే వేరే లెవెల్ కంబ్యాక్, ఇది ఉత్తి కంబ్యాక్ కాదు, వేరే లెవెల్ కంబ్యాక్. బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ పాన్ ఇండియా మూవీ అక్క. 5 out of 5 అక్క, 5 out of 100 అక్క. దీని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నాకు సినిమా చాలా నచ్చింది. ఫ్యామిలీతో అందరు వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. తప్పకుండా అందరు వెళ్ళి చూడండి, థియేటర్స్ లో వెళ్ళి చూడండి. చాలా రోజుల తర్వాత థియేటర్ లో ఏడ్చాను. మంచి బ్లాక్ బస్టర్, ఎమోషనల్ బ్లాక్ బస్టర్. అసలు కామెడీ ఏం లేదు, ఒక ఫాదర్ అండ్ డాటర్ మధ్య సెంటిమెంట్. అసలు రీసెంట్ టైంలో ఇలాంటి సెంటిమెంట్ సినిమా నేను చూడలేదు. నాకు బాగా నచ్చింది. నేను ఇంటర్వెల్ తర్వాత ఏడ్ చేసా. ఇంకా నార్మల్ ఆడియన్స్ అయితే ఇంకా పిచ్చి పోనకాలి. చాలా బాగుంది, ఒక మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇది రవితేజ హిట్ కాదు, అయ్యప్ప స్వామి ఇచ్చిన ఒక మంచి బంగారం లాంటి బ్లాక్ బస్టర్. సో ఈ సినిమా మన బంగారు పల్లకి సాంగ్ అయితే అసలు థియేటర్లో ఆడియన్స్ అంతా కూడా పూలు చల్లుతున్నారు. సో చాలా బాగుంది. ఎవరో అన్నాడు మొన్న రవితేజని తొక్కేస్తున్నారు ఎక్కేస్తున్నారని. నేను చెప్తున్నా, స్టోరీలో దమ్ముంటే సరైన కథ ఎంచుకుంటే ఎవడైనా సరే ఇటు కొడతాడు. నువ్వు స్టోరీ సరిగ్గా ఎంచుకోకుండా ఏదో ఎక్కేశారు తొక్కేశారు అంటే, ఇప్పుడు ఆరక్ష అన్నాడు హిట్ అయింది, అజయ్ భూపతి ఇటు కొట్టేశాడు, రాజేసాబ్ ఫ్లాప్ అయింది, నాగశౌర్య తొక్కేశారు. ఇంతేనా? అలా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి 5-6 ఫ్లాప్లు వచ్చినాయి గబ్బర్ సింగ్ ముందు. అలా అని చెప్పి పవన్ కళ్యాణ్ తొక్కేశారు ఏంటి? ఒక్కొక్కరిని యాక్టింగ్ చేయమంటే ప్రతి ఒక్కరు జీవించేశాడు, ఈవెన్ పాపతో సహా. పాప అయితే చెప్పుకోవసరం లేదు, చాలా బాగా చేసింది. హీరోయిన్ కానీ పాప కానీ అందరూ. క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ అయితే ఒక్కొక్కరికి ఏడుపులే, చాలా ఎమోషనల్ అయ్యారు. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం అందరికి గ్యారంటీ, అందరూ అయితే పక్క ఏడుస్తారు. చాలా మంచి కంబ్యాక్. చిన్న పాప అయితే ఫుల్ జీవించేసింది. వాళ్ళిద్దరు లేదు, వాళ్ళ తండ్రి కూతురు సినిమా అనుకోవచ్చు, భక్తి సినిమా కూడా, ఆల్ మిక్స్ మొత్తం ఫుల్ మాస్. ఫస్ట్ హాఫ్ మీకు స్లోగా స్టార్ట్ అయ్యి క్లైమాక్స్ వచ్చేసరికి ఫుల్ హైప్. కామెడీ అంటే ఓకే, నార్మల్ కామెడీ కూడా, కామెడీ కాదు కానీ ఫుల్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్. అదైతే పోనకాలు, మల్లెపూల సాంగ్ అయితే పోనకాలు. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఎవరు మిస్ కాదు. సినిమా అయితే నిజంగా నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఇలాంటి సినిమా అయితే నేను చూడలేదు భయ్యా. నిజంగా మైండ్ బ్లోయింగ్. ఆ కథ, రవి అన్న యాక్టింగ్ అయితే మామూలుగా లేదు బాబోయ్. నిజంగా ఒక అయ్యప్ప స్వామి మాలేసుకున్న భక్తుడు ఎలా ఉంటాడో స్క్రీన్ మీద ఆన్ స్క్రీన్ లో చూపించాడు రవి అన్న. రవి అన్న ఇస్ కమ్ బ్యాక్. కొత్త బదులంటే ఎవరికైనా సినిమా తగ్గిందంటే బొద్దలు పోతాయి బొద్దు ఒక్కరికి. సినిమా రవి అన్న సినిమా ఇది 100% చెప్తున్నా. కథ కానీ, స్క్రీన్ ప్లే కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఏది పేరు పెట్టడానికి లేదు బ్రో. సినిమా కంపల్సరీ వచ్చి థియేటర్ లో వాచ్ చేయండి. మీకు నచ్చకపోతే నన్ను అడగని చెప్తా. సాంగ్ అయితే నిజంగా హైలైట్, మామూలుగా లేదు సినిమా అయితే. ఆ డాన్స్ కానీ, స్వామి పాటలు కానీ, స్టోరీ కానీ, ఆ ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ అయితే ఇంక మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత క్లైమాక్స్ ఉంటది బ్రదర్, ఒక్కొక్కరికి రక్త కన్నీరే. ఏడవనంటూ వాడు ఎప్పుడు. ఈ రోజు నా బర్త్డే కూడా, నా బర్త్డే పూట రవి అన్న నేర్పించాడు. నిజంగా చెప్తున్నా, థ్యాంక్ యూ. నిజంగా రవి అన్న అయితే మైండ్, నిజంగా సినిమాకి వచ్చానా బొక్క తిప్పుకోలేకపోయినా. నిజంగా చెప్తున్నా, అంటే ఒక ఆడపిల్లల్ని ఎట్లా చేస్తారు అని చెప్పేసి. అసలు బాబు కథ అయితే రివీల్ చేయకూడదన్నా. కంపల్సరీ ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్ లో వాచ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే, స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే, ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప. అద్భుతంగా ఈ సినిమా రూపంలో చూపించడం జరిగింది. ఇరుముడి అంటే ఎంత పవిత్రమైన పదమో నేను కూడా మాల వేసుకుంటాను. స్వామి శరణం. లాస్ట్ ఇయర్ నా పిల్లలతో
మా అమ్మగారితో శబరియాత్ర చేయడం జరిగింది. ఎంత అద్భుతంగా శబరియాత్ర జరిపించాడంటే అయ్యప్ప, ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మన హిందూ సంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడాలని ఈ ఇరుముడి సందర్భంగా, ఈ ఇరుముడి సినిమా సందర్భంగా ప్రతి ఒక్కర హిందూ సోదరులకి తెలియజేసుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప. వదిలిపోతాడు అంతే. ఈ సినిమా చూపించారంటే మనిషి మారిపోతాడు అంతే. వాడు మారిపోయి దేవుడు మార్గంలో మంచి దారిలో నడుస్తాడంతే. ఆ మల్లెపూల పల్లకి బంగారు పల్లకి పాట ఉంది. ఆ పాట సేపు థియేటర్ లో డాన్స్ చేస్తున్నాం. మల్లెపూల పల్లకి బంగారు పల్లకి ఎక్కినాడు స్వామి మరి కంట స్వామి, మల్లెపూల పల్లకి బంగారు పల్లకి ఎక్కినాడు స్వామి మల్లెపూల పల్లక. చాలనా ఈ సినిమాతో 1000 కోట్లు కొట్టేసి ఉంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్కరు సినిమా థియేటర్ రావాలి. తెలుగు వాళ్ళు అన్న తర్వాత తెలుగు వాళ్ళే కాదు, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఇండియా, అమెరికా, చైనా, ఎక్కడెక్కడ ప్రపంచం మొత్తం ఈ సినిమా చూడాల్సిందే. కాబట్టి ఈ సినిమాతో 1000 కోట్ల పట్ట కొట్టి చూపించా. ఈ సినిమాకి ఇంకొక వారం తర్వాత వస్తా. ఆ తర్వాత వచ్చి మాట్లాడుకో 1000 కోట్లు కొట్టే చూపిస్తాం. ఇరుముడి సినిమా చాలా బాగుంది. ఈ సంవత్సరం వచ్చిన నేను చూసిన ఫిల్మ్స్ లో ఫ్రమ్ జనవరి టు టిల్ డేట్ ఇదే ది బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఓవరాల్ గా రవితేజ నుంచి సూపర్ హిట్ ఫిల్మ్ చూసామనిపించింది. ఇప్పుడు థియేటర్ నుంచి బయటకు వస్తుంటే ఒక మంచి గుడ్ మూవీ చూసి బయటకు వస్తున్నాం అనిపించింది. సినిమాలో చాలా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. మనం ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల్ని ఒక క్యూరియాసిటీ, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది, అసలు ఏం జరుగుతుంది మన క్యూరియాసిటీ తోటి చాలా డైరెక్టర్ తీసుకెళ్ళడం చాలా సక్సెస్ అనిపించింది. కాకపోతే ఓవరాల్ గా నాకు సెకండ్ హాఫ్ లో ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా తీద్దాం అనుకున్నాడు. కాకపోతే ఆ ఆడపిల్లకి భయమే శ్రీరామ్ రక్ష అని ఒక పర్సన్ అంటాడు. కాదు, ధైర్యమే శ్రీరామ్ రక్ష అని చెప్పడంలో కొంచెం తడబడ్డాడు అనిపించింది. ఇంకొంచెం బెటర్ గా తీసుకుంటే బాగుండేది అనిపించింది. అంటే ఓవరాల్ గా కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతారు. అదే చాడ కొంచెం మిస్ అయింది అనిపిస్తుంది. ఓవరాల్ గా మనకి థియేటర్ లో చూస్తే మాత్రం చాలా గుడ్ ఫీలే అనిపించింది. 100% ఇది హ్యూజ్ బ్లాక్ బస్టర్ అవబోతుంది. మొన్న అఖిల్ కొట్టాడు, నేను వరుణ్ కొట్టాడు. ఈ రోజు రవితేజ వాళ్ళిద్దరికన్నా డబుల్ బ్లాక్ బస్టర్ తో హ్యూజ్ కంబ్యాక్ ఇచ్చాడు చెప్పచ్చు.